అందరికీ రామ్ రామ్. నేటి తరం దోపిడీ గురించి తెలుసుకుందాం. ఒక బ్యాంకులో 2000 రూపాయలు డిపాజిట్ చేస్తే ఏడాది తర్వాత మనం పొందేది కేవలం 70 రూపాయలు మాత్రమే, అది 3.5% వడ్డీతో. అదే 2000 రూపాయలను మనం బ్యాంకు నుండి రుణంగా తీసుకుంటే ఏడాది తర్వాత చెల్లించాల్సిన వడ్డీ 260 రూపాయల, అది 13%. కానీ అదే 2000 రూపాయలతో రెస్టారెంట్కి వెళ్ళి ఫ్యామిలీతో భోజనం చేస్తే ప్రభుత్వానికి మనం ట్యాక్స్ రూపంలో చెల్లించేది 360 రూపాయలతో, అది 18%. కానీ అదే 2000 రూపాయలతో రెస్టారెంట్కి వెళ్ళి ఫ్యామిలీతో భోజనం చేస్తే ప్రభుత్వానికి మనం ట్యాక్స్ రూపంలో చెల్లించేది 360 రూపాయలతో, అది 18%. పొదుపు చేస్తే తక్కువ లాభం, అప్పు తీసుకుంటే ఎక్కువ వడ్డీ, ఖర్చు చేస్తే మరింత పన్ను. పన్ను చెల్లించిన సంపాదనను మనం ఖర్చు పెట్టి ప్రతిసారి ప్రభుత్వ ఖజానాకే మళ్లీ చేరేలా చేసి వేతనజీవి ఆర్థికంగా ఎదగకుండా నిర్బంధిస్తున్న మన ప్రభుత్వాల ఆర్థిక విధానాలు. కాబట్టి ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా డబ్బుల్ని సంపాదించుదాం, దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టుకుందాం. జై భారత్, జై జవాన్, జై కిసాన్, జై